భయం పోయింది మనకి. ఎందువల్ల? హితోపదేశం వల్ల. అలాగే ఇక్కడ గురువు చెప్పినట్టు గురువు దగ్గర కనుక మనం చేరినట్టయితే, గురువు చెప్పి సాధన చేయమని చెప్పినటువంటి సాధనలు మనం చేస్తున్నట్టయితే, ఆ సాధనలో మనకు జీవుడన్న భయం తెలిగిపోతుంది. నేను దేవుడన్న నమ్మకం స్థిరం అవుతుంది. ఇది జీవుడు కాదు, అది సర్పం కాదు, తాడే అన్న యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే పాము కాదు తాడు అన్నది అర్థమైందో, చూచాడో, సర్వ భయాలు నశించిపోయినాయి ఇక్కడ వాడి. అలాగనే ఇక్కడ మనం నేను జీవుణ్ణి కాదు దేవుణ్ణి అన్న నమ్మకం మనకి ఎప్పుడైతే కలిగి, ఆ దైవస్వరూపం మనకి ఎప్పుడైతే ప్రత్యక్షమైందో మన హృదయంలో, నీ హృదయంలో దేవుడు దైవస్వరూపమే ఉంది అన్నటువంటిది నిజార్థమైన జ్ఞానం మనకు ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు మనకు సర్వభయాలు ఊడిపోతాయి. ఆ ప్రకారమే జన్మ మరణ రూప సంసారాన్ని, యథార్థ స్థితిని మనం తెలుసుకోగలుగుతున్నాం. మనకి సంసార దుఃఖం అనేది తొలగిపోతుంది. బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం మనకు కలుగుతుంది. మరి బ్రహ్మజ్ఞాన ఫలప్రాప్తికి సాధన సంపన్నుడు. బ్రహ్మజ్ఞానం కలగాలి, ఆ ఫలం మనకు ప్రాప్తించాలి అని అంటే సాధన. గురువు చెప్పిన దాన్ని మనం సాధన చేసినప్పుడే అది మనకి ఆ మోక్షానికి మనం అధికారం అవుతాం, లేకపోతే లేదు. ఈ అధికారత్వానికి దేశకారాదులు, సహకారులు అత్యంత ఆసక్తి కలిగి ఉండాలి. మరి ప్రతిబంధ రహితము, నిర్మల ప్రదేశము, బ్రహ్మముహూర్తాది యుక్త కాలమును సహకార కాలం అని అందరి అభిప్రాయంగా ఉంది. బ్రహ్మముహూర్తంలో మనం లేవాలి. అప్పుడు దీన్ని సాధన చేయమన్నారు. ఇవన్నీ కాలం మనకు సహకరిస్తున్నాయి. వీటిని మనం ఆలోచించటం లే. బ్రహ్మముహూర్తంలో లేవాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే లేచి ఈ బ్రహ్మసాధన చేయమన్నారు, ఆత్మధ్యానం చేసుకోమన్నారు. ఇలాంటి గురువు చెప్పినట్టుగా మనం చేయనట్లయితే, గురువు మీద మనకు నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. దేవుడి మీద అంతే భక్తి, నమ్మకం, గురుత్వం మనకి ఉంది. ఊరక నమ్మకం అంటే ఏ లాభం? చెయ్యాలగా. గురువు చెప్పింది మనం, గురువు మీద ఎంతో భక్తి ఉండొచ్చు, మనకి ఎంతో నమ్మకం ఉండొచ్చు, ఎంతో శ్రద్ధ ఉండొచ్చు. అది ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అది దాన్ని మనం గమనించటం. భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది, అంతవరకే మనకు తెలుసు కావాలి. నాకు బాగానే భక్తి ఉంది, మా గురువు అంటే అబ్బో పడిచి వచ్చినంత నమ్మకం నాకు, ఆయన అంటే నాకు ప్రాణం అని మనం చెప్పుకుంటాం. దేవుడు అంటే నాకు ప్రాణం అని చెప్పుకుంటాం. బాగానే ఉంది. ఒక గురువు దగ్గర శిష్యుడు ఉన్నాడట. ఆ శిష్యుడికి ఆ గురువు అంటే అంత పంచప్రాణాలు, ఎంతో భక్తి శ్రద్ధ అట్లా ఉన్నాడు. సరే, గురువు పటాన్ని పెట్టుకుని ఇంటి దగ్గర పూజ చేసుకుంటున్నాడు. ఇలా కొన్ని రోజులు జరిగినాయి. గురువు అంటే గురువు మాట తూచే తప్పకుండా వింటాడు, ఏది చెప్పినా చేస్తాడు. గురువు పిలిస్తే వెంటనే పరిగెత్తి గురువుకి సహాయం చేస్తుంటాడు. గురువు అంటే తన ప్రాణంగా చూసుకుంటున్నాడు. బాగానే ఉంది. గురువు ఈ పూజలు, ధ్యానాలు, ఇవి యోగాలు చెప్పినాడు, చేసుకుంటున్నాడు. ఈ పూజలు చేసుకునే టైంలో ఎవరు పిలిచినా నువ్వు మాట్లాడొద్దు, లేచి వెళ్ళొద్దు. ఈ పూజల మధ్యలో నువ్వు ఎక్కడికి దీనికి అంతరాయం కలిగించొద్దు. ఆ పూజ అయ్యే వరకు నువ్వు అంత నిష్ట పెట్టుకొని పూజ చేసుకోవాలి. ధ్యానం అయినా అలానే చేసుకోవాలి.
అని గురువు చెప్పాడు. చేసుకుంటున్నాడు, బాగానే ఉంది. గురువు పటాన్ని పెట్టుకున్నాడు, ప్రతినిత్యం పూజ చేసుకుంటున్నాడు. గురువు ఒకనాడు ఈయన పరీక్ష చేయదలుచుకుని శిష్యుడి ఇంటి దగ్గర పూజ చేసుకున్న టైంలో గురువు ఇంటికి వచ్చాడట. పరీక్ష చేయదలుచుకున్నాడు. వీడికి ఎంత మాత్రం గురువుత్వం ఉంది, ఎంత మాత్రం నమ్మకం ఉందో తెలుసుకుందాం అనుకొని ఇంటికి వచ్చాడట గురువు. ఈ శిష్యుడు తలుపేసుకొని ఎవరు రాకుండా ఈ అలజడి లేకుండా ఉంటుందని తలుపు లోపల గడి పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఈ గురు పూజ చేసుకుంటున్నాడు. గురువు గారు వచ్చాడు, బయట నుంచున్నాడు. బాగా 11 గంటల టైంలో పూజ చేసుకుంటున్నాడు ఈ శిష్యుడు. బాగా ఎండ కాస్తుంది. గురువు వచ్చాడు, వాకిట్లో తలుపు తట్టాడు. ఎవరు నాయన లోపల ఉంది, తలుపు తీయమన్నాడు. స్వామి నేను పూజ చేసుకుంటున్నాను, నేనేముంది, మీరు అట్లా ఉండండి, నేను తలుపు తర్వాత తీస్తాను అన్నాడు. 1 నిమిషం ఆగాడు గురువు. కింద కాళ్ళు తెగ్గాలిపోతున్నాయి, కాళ్ళు మాడిపోతున్నాయి, కాళ్ళు కింద మంచి ఎండగా వస్తుంది. వాడి పూజ కాల. రే నాయనా కాళ్ళు కాలుతున్నాయిరా, నాకు తలుపు తీరా, తర్వాత పూజ చేసుకుందాం అన్నాడు. ఉండు స్వామి, మీరే కదా చెప్పింది, మధ్యలో లేస్తే దీనికి అంతరాయం కలుగుతుంది కదా, పూజ మధ్యలో లేవద్దన్నారు కదా, కొంచెం ఆగండి స్వామి, వస్తున్నాను, 5 నిమిషాల నుంచి అండి వస్తున్నాను. నీ దుంపదాని కింద కాళ్ళు బొబ్బలు పోతలేరా, నువ్వు తలుపు తీరా నాయన, తర్వాత చేసుకుందాం పూజ అన్నాడు. ఉండు స్వామి, మీకే కదా నేను పూజ చేసుకుంటుంది అక్కడ, మరి మధ్యలో లేస్తే అటక మరి ఇది వృధా అవుతుంది కదా, పూజ మధ్యలో లేవద్దని చెప్పారు కదా స్వామి, మీ మాట నేను పాటించాలి కదా, మరి ఎట్లా ఇప్పుడు నేను లేచేది, నీ దుబ్బదే తర్వాత నువ్వు పూజ చేసుకున్నావు అయ్యా, ముందు నా కాళ్ళు మాడిపోతున్నాయిరా, నువ్వు తలుపు తీరా. ఉండు స్వామి తీస్తాను, తొందరపడతావేంది, అయితే నాయన నువ్వు చేస్తుంది ఎవరికిరా, నీకే స్వామి, నీ పటాన్ని పూజ చేసుకుంటున్నాను, నీ దుబ్బదేగా నాకే కదా చేస్తుంది, నువ్వు తలుపు తీరా, నాకు చేయకపోతే పోయినావు. ఈ గురువు బాధపడుతున్నాడు. ఉండు స్వామి, మీరే ఎలా చెప్పి మీరే తలుపు తీయమంటారు ఎట్లా, మధ్యలో పూజ నాపేది ఎట్లా స్వామి, మీరే ఎలా చెప్తారేంటిది, నీ దుబ్బ దగ్గర ముందర కాడు కాలిపోతారే, తర్వాత మాట్లాడుకున్నా అవన్నీ, ముందర తలుపు తీయలేను ఆయన. ఇంతలాగా భార్య వచ్చి ఈయన బయట నుంచి వచ్చింది చెప్తున్నాడు, కాడు కాలుతుంది గురువుగా. ఇంట్లో భర్త ఏమో తలుపు తీయలే. ఈ భార్య బిడ్డను తీసుకొని వచ్చింది ఎక్కడి నుంచో, ఓ బిడ్డ ఉన్నాడు, సంగం పెట్టుకొని వచ్చింది. వీళ్ళిద్దరు దరువు చూసింది. పాపం ఈయనేమో కాళ్ళు కాలుతాయి, ఇంట్లో అతనేమో తలుపు తీయలే భర్త. అరే రే 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 చంపినాడే, పాపం అల్లాడిపోతున్నాడే ఈయన గురువు గారని ఒక ఉపాయం చేసింది. ఎలా ఏమండి, మన బిడ్డలు అక్కడ కాలంలో పడ్డాడు, పలకుండా పడిపోయాడని గబ్బకం తలుపు తీయమను. అపస్మారకంలో ఉండాయని పలకలేదు బిడ్డ, పడ్డాడు మనమేనా, తలకాయ దెబ్బ తగిలింది, పలకలేదు, మోర్చిపోయినాడు, తలుపు తీయమను. ఓమో అయ్యో నా బిడ్డ పడ్డాడని గబక్కలేదు, తలుపు తీసి. ఎక్కడున్నాడు, ఏంటి, ఏమైంది, ఎక్కడ పడ్డాడు, ఎందుకు పడ్డాడు, నువ్వేం చేసినావు అరుస్తున్నాడు. ఈ వెనకమాల నుంచో పెట్టుకున్న బిడ్డను ముందర తిప్పి చూపించింది, ఇడుగో బిడ్డను. ఇదేంది, అబ్బాయి బాగానే ఉన్నాడు, ఏంది పలకలేదు, పడిపోయినాడు అన్నావు. అరవాకండి, ఆయన కాడు కారిపోతాను ఈ దేవుడు అటువంటి గురువు గారు వచ్చి బయట నుంచొని, నేను ఆయనకి తలుపు తీస్తాను అక్కడే ఉండంటే ఆయన కాళ్ళు కాలి బొబ్బలు పోయినాక నువ్వు తలుపు తీసేది. నువ్వు పూజ చేస్తుంది ఎవరికి, ఆయనకేక, ఆయనే కదా ఇప్పుడు వచ్చింది. నువ్వు చేస్తుంది పటానికి, ప్రత్యక్షంగా ఆయన వచ్చాడే, నా పూజ ఫలించి ఆయన ప్రత్యక్షంగా వచ్చాడని అనుకోకూడదా? ఆ జ్ఞానం నీకు ఏడబోయింది.
చేశాడు. గబకి రాసవాడు ఆనకద్ద తలు చేపట్టుకొని లాల తీసిపోయింది, కూర్చోబెట్టింది. చెమ్మడి నీళ్ళు తీసుకొచ్చి ఆ కాళ్ళ మీద పోయింది, కాళ్ళు కడిగింది, ఆ గుడ్డ పెట్టి తుడిచింది. అమ్మా నా ప్రాణం వచ్చింది నా దేవుడా అన్నాడు ఆ గురువు గారు. ఇప్పుడు ఎవరు ఏ పని చేసినట్టు, ఎవరికి అంత భక్తి ఉన్నట్టు ఇక్కడ? నాయనా నువ్వు ఎంతో నేను భక్తిగా ఉన్నాను, ఎంతో పూజ చేస్తున్నాను అనుకుంటున్నావు. నీ భార్యలో నువ్వు సగానికి కూడా లేవు. ఇప్పుడు నీ భార్య ఏం చేయదు అని నువ్వు అనుకుంటున్నావు. మరి నా కాళ్ళు కారుతున్నటువంటి సంగతి ఆమె గ్రహించింది, నువ్వు గ్రహించలేకపోయినావే. నీ పూజలు ఏం చేసుకోవడానికి ఆడ పటంలో ఉన్న బొమ్మను పెట్టి నువ్వు పూజ చేసుకుంటున్నావు. ఇక్కడ నా కాళ్ళు మాడిపోతాను, నువ్వు చేస్తున్న నాకేనన్నావు. ప్రత్యక్షంగా నేను వచ్చి నుంచున్నా, నువ్వు దాన్ని చేయకపోతే మాత్రమే దీన్ని చేయొచ్చుగా, ఈ తలుపు తీసి నన్ను లోపల రమ్మనొచ్చుగా, ఆ పూజ నీకు పనిలేదుగా. మరి నువ్వు దీన్ని ఏమైనా గమనించావా? గమనించలేదే. నీ భక్తి ఎంతవరకు, నీ జ్ఞానం ఎంతవరకు, నీ భార్యలో నీవు ఎంత జ్ఞానం కలిగి ఉన్నావో ఆలోచించి, ఎంత భక్తి కలిగి ఉన్నావో ఆలోచించి. ఇప్పుడు నీ భార్యదా గొప్ప భక్తి, నీదా గొప్ప భక్తి అని చెప్పారంట. ఆ విధంగా ఇప్పుడు ఆమె అన్నది, ఏమయ్యా ఆయనకే కదా నువ్వు అభిషేకం చేస్తున్నావు, ఆ గురువుకే కదా, ఆ గురువు ప్రత్యక్షంగా వచ్చినాడు కదా. ఇప్పుడు చేస్తున్న దేనికి నువ్వు? ఆ గురువు ప్రత్యక్షం కావాలని, ఆ గురువు అనుగ్రహం మనకు కావాలని కదా చేస్తున్నావు. మరి ఆయన నిన్ను పిలవకనే, మనం పిలవకనే మన ఇంటికి వచ్చాడు అని అంటే ప్రత్యక్షం అయినట్టే కదా. మరి ఆ పూజ ఎందుకు? అక్కడ చేసే పూజ ఈ స్వరంగా లోపల పిలిచి కూర్చోబెట్టి ఆ గురువు గారిని, ఆ పుష్పాలు ఏదో ఆ అష్టోత్తరం చేసే పుష్పాలు ఆ స్వామివారి పాదాల మీద అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహమే కదా మనకు కావాల్సిందే. ఇదా ముఖ్యం, అదా అనంటే అప్పుడు అసలు శరీరంతో ఉన్న గురువు కాళ్ళు గాలి బొబ్బలు పోయిన తర్వాత నువ్వు పూజలు ఎవరికి చేసేది? ఏ దేవుడికి పూజలు చేసేది? ఏ గురువుకు నువ్వు పూజలు చేసేది? పటంలో ఉన్న బొమ్మక పూజలు చేసేది? అసలు ప్రాణంతో శక్తితో ఉన్నటువంటి గురువు బాధపడుతుంటే దాన్ని అవతల పక్కన నెట్టేసి నా పూజ అయిన తర్వాత వస్తాను అప్పుడు దాకా నుంచోమంటే అక్కడ కాళ్ళు బొబ్బలు పోలేదా? దీన్ని ఏమైనా గమనించావా? ఇదేనా నీ గురుభక్తి? ఇదేనా నీ పూజ? నేను అజ్ఞాన్ని చెప్పలేసుకొని క్షమించమని కాళ్ళ మీద పడ్డాడంట శిష్యుడు. కాళ్ళు గారి బొబ్బలు పోయినాక క్షమించమంటే మాత్రం బొబ్బలు ఏమైనా తగ్గుతాయా? ఇప్పుడేమైనా భక్తుడు అవుతాడా? క్షమించమనంగానే ఇప్పుడేమైనా గురువు శిష్యుడు నిజమైన శిష్యుడు అవుతాడా? క్షమించమంటే ఏమవుతుంది? తను కోప్పడకుండా ఉంటాడు అంతేకా. నేను అజ్ఞాన్ని అయ్యా, నాకు తెలియలేదు, నన్ను క్షమించమంటే ఆ కొట్టేవాడు దెబ్బ కొట్టకుండా వదిలిపెట్టుకుంటాడు అంతే. కానీ నీ దగ్గర తెలివేమి కాదుగా, తెలివేం గొప్పది కాలేదుగా. నన్ను క్షమించు, నా మందత్వం తీసేయి, నా అజ్ఞానాన్ని తీసేయి, ఏడిస్తే మాత్రం ఏడబోయింది. ఇది ఎన్ని మాటలు కాళ్ళ మీద పడ్డా, ఎంత కొట్టుకున్నా, ఎంత క్షమించమన్నా ఈ బుద్ధి ఎట్టనే ఉండదుగా. ఇంకో నాయుడు కూడా ఇల్లు చేసేవాళ్ళు. ఇంకా నా బుద్ధి ఎంత మందత్వం అలా ఉంది, ఎంత అజ్ఞానంలో ఉంది, ఎంత తామసంలో ఉంది, నేను ఎంత తెలుసుకోలేకుండా ఉన్నాను అని అనిపించిందిగా. ఇప్పుడు దీన్ని ఇలానే జ్ఞాపకం పెట్టుకొని నువ్వు సాధించుకోవచ్చుగా, సాధన చేయొచ్చుగా. అవతల పోయిన తర్వాత అదే పోయింది.
రేపటికి మర్చిపోతుంది. ఈ ఇంగిత జ్ఞానం మనకి రేపటికి ఉండదు. ఇదే అజ్ఞానం అంటే. అలా గురువు మీద నమ్మకం అంటే ఎలాంటిది, గురుత్వం అంటే ఎలాంటిది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారం అధికారి అయినటువంటి ముముక్షు బ్రహ్మవేత్త అయినటువంటి గురువుని ఆశ్రయించి ఆయన చెప్పినట్టుగా మనం ఎన్నుకొని ఆ కర్మలు మనం చేసుకున్నట్టయితే మనకు ఆ శక్తి లభిస్తుంది. ఆ కర్మలో మనం పాల్గొంటే ఏం చేయకుండా ఏడేదో మనం పారాయణం చేస్తాం, భోజనాలు చేసుకుంటాం, ఇంటి పోయి కాళ్ళు చేసుకొని పడుకుంటాం. ఏదో పోదాం అనుకుంటే పోతాం, లేకపోతే పడుకొని నిద్రపోతాం. ఆ పోదాం అనుకున్నాడు గబక్కన బయలుదేరి వెళ్తాం దేవుడి దగ్గరికి, లేకపోతే పడుకొని నిద్రపోతాను. ఇక్కడ కన్సిస్టెన్స్ లేదు. ఇక్కడ టైం ప్రకారం నియమం ప్రకారం పోవటం అంటూ మనం చేయట్లే. మనం ఇష్టం వచ్చినాడు పోతాం, కష్టం వచ్చినాడు పోము. ఇది మనకి నియమం ఎలా అవుతుంది, మనకి భక్తి ఎలా అవుతుంది, ఈ సాధనలో మనకి శక్తి ఎలా లభిస్తుంది? శక్తి ఎలా వస్తుంది? రాదు. ఆత్మవస్తువును తెలియగోరు ముముక్షు ఎవడైనా బ్రహ్మవేత్త అయినటువంటి గురువు దగ్గర చేరి తత్వ విచారాన్ని చెయ్యాలి. ఆ తత్వ విచారాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన దగ్గర తెలుసుకుని దాన్ని సాధన చేయాలి. ఓర కాదు. ఆత్మ వస్తువును తెలియగోరు ముముక్షువు దయా సముద్రుడైనటువంటి గురువు, బ్రహ్మవేత్త అయినటువంటి గురువు దగ్గర చేరాలి. ఉత్తమమైనటువంటి గురువు దగ్గర మనం పోవాలి. ఆ తత్వ విచారాన్ని మనం ఆయన ద్వారా తెలుసుకోవాలి. ధారణాశక్తి కలిగి ఉండాలి. మనకి మంచి ధారణాశక్తి. శాస్త్ర పఠనంలో నిపుణులుగా ఉండాలి. మనం శాస్త్రాలన్నీ చదువుకొని చూసుకొని దాంట్లో ఉన్న సారాంశాలంతా మనం తెలుసుకొని ఉండాలి. ఊహాపోహాల్లో తర్క వితర్కాల్లో సమర్థుడుగా ఉండేటటువంటి పురుషుడు, ఆత్మ విద్యోపదేశానికి అధికారి అయినటువంటి పురుషుడు, సారాసార విచక్షణుడు, వైరాగ్య సంపన్నుడు, సమాధి షట్క సంపత్తి గలవాడైనటువంటి ముముక్షు, అతడే బ్రహ్మోపదేశానికి అర్హుడని మహాత్ములు చెబుతున్నారు. ఇన్ని లక్షణాలు మన దగ్గర ఉండాలట. ధారణాశక్తి బాగుండాలి. శాస్త్రాల్లో ఉన్నటువంటి సంగతి అంతా మనం తెలుసుకొని అర్థం చేసుకొని ఉండాలి. ఎవరన్నా వాదించినా నిజార్థాన్ని భయం లేకుండా చెప్పి దాన్ని నిజాన్ని నిలబెట్టేటటువంటి శక్తిగా ఉండాలట. ఆత్మవిద్యకు తగినవాడుగా ఉండాలట. సారాసార విచక్షణుడుగా ఉండాలట. సారాన్ని అసారాన్ని తెలుసుకొని దాన్ని విడమర్చి మంచిదేది చెడుదేది అనే దాన్ని గ్రహించే శక్తి బాగా ఉండాలట. మంచి వైరాగ్య సంపన్నుడిగా ఉండాలట మనం. అటువంటి వాడే గురువు దగ్గర శిష్యుడైతే బ్రహ్మోపదేశానికి అర్హుడట. లేకపోతే వృధా అవుతుంది. ఎందుకంటే రూపనామక్రియ శూన్యమైనటువంటిది బ్రహ్మం. ఆ బ్రహ్మోపదేశం చేస్తే మనం ఏం చేయలేము. విషయం అర్థం కానప్పుడు ఈ కిందదాన్ని జయం, దాన్నేమో సాధించలేము. ఉభయ ప్రశ్నలు అవుతాయి అక్కడ. బ్రహ్మోపాసనకు 4 సాధనాలు చెప్పబడ్డాయి. ఆ సాధన చతుష్టయంలో ఈ 4 సాధనలో మొట్టమొదటిది ఏంటిది అంటే నిత్యానిత్య వస్తు వివేకము అన్నాడు. అంటే
నిత్య అనిత్యమైనటువంటిది ఏది, నిత్యమైనటువంటిది ఏది ఈ వస్తువుల్లో అనేది బాగా తెలుసుకొని ఉండాలట. రెండవది ఇహమత్ర ఫలభోగ విరాగం అన్నాడు. ఇహాముత్ర ఫలభోగ విరాగం, ఇహలో కానీ ఇప్పుడు కానీ మరి ఫలం, ఈ సంసారం నిజంగా మనకు సుఖాన్ని ఇస్తుందా, ఇవ్వదా? దీన్ని బాగా ఆలోచించుకొని ఫలంలో మనం పనికొచ్చేది ఏంటిది, ఇప్పుడు మనం పనికొచ్చేది ఏంటిది, ఇక్కడ మనం ఏ పని చేస్తే సుఖపడతాం, ఫలంలోకి అక్కడికి పోయిన తర్వాత దేని పడినా మనం సుఖపడతాం. దీన్ని బాగా తెలుసుకొని ఏది దీంట్లో స్థిరం, ఏది స్థిరం కాదు అనే దాన్ని తెలుసుకొని వైరాగ్యం పొంది ఉండాలట. మూడవది సమాధి షట్క సంపత్తి. నాలుగవది ముముక్షత్వం. ఈ నాలుగును సాధన చతుష్టయం అనబడతాయి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేవి సమాధి షట్కం. అంటే సమాధి షట్క సంపత్తి అనంటే ఏంటిది? మూడవది దమము, అంటే మంచి దయ కలిగిన వాడుగా ఉండాలి. ఉపరతి, తితిక్ష, మంచి శ్రద్ధ, సమాధానం అన్నీ బాగుండాలట. ఇది సమాధి షట్క సంపత్తి. ఇలా మోక్షమునందు అత్యంత ఆసక్తి ముముక్షత్వం. మోక్షం మీద అతీతమైనటువంటి ఆసక్తి ఉండాలట. ఉంటే త్రికాల వాచ్యము, దేశకాల వస్తుకృత పరిచ్ఛేద రహితము, సర్వాధిష్టానమునకు బ్రహ్మము సత్యము, సర్వానికి అధిష్టానమైనటువంటిది బ్రహ్మ సత్యం. బ్రహ్మాతిరిక్తముకు సకల ప్రపంచము మిథ్య. బ్రహ్మం కానటువంటిది కంటి కనపడే జగత్తంతా మిథ్య, అంటే ఒకటిదే అనే నమ్మకం పూర్తిగా ఉండాలట. ఈ నిశ్చయ జ్ఞానం, దానికే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అనబడుతుందట. ఈ భాగం మనం తెలుసుకొని ఉండాలన్నారు. దేహం మొదలుకొని బ్రహ్మ పర్యంతరము అనిత్యవర్గ సమస్త భోగ్య వస్తువుల యొక్క దర్శనం, శ్రవణం, వీటిల్లో ఇచ్చ లేకుండా ఉండాలట. బ్రహ్మ పర్యంతరం, బ్రహ్మదేవుడు వరకు, ఈ శరీరం మొదలుకొని బ్రహ్మదేవుడు వరకు మొత్తం అంతా అనిత్యమే. ఈ సమస్త జగత్ అంతా అనిత్యమే. ఇదొకటి మిథ్యే, ఒకనాటికి లేకుండా పోయేది అనేది నమ్మితే, అది దృఢమైతే ఈ సమస్త భోగ్య వస్తువుల మీద మనకు ఆశ లేకుండా పోతుందట. వైరాగ్యం కలుగుతుందట. తాపత్రయాలన్నీ ఉడిగిపోతాయట. విషయాల్లో ఉన్నటువంటి కోరికలు నశించిపోతాయట. వాటిని మాటి మాటికి వెనక్కి తిరిగి ఆలోచించుకొని వాటి మీద విరక్తి కలుగుతుందట. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ అంతరింద్రియాల్ని, వాటి వృత్తుల్ని మనం ప్రవేశింపకుండా చేసుకోవాలట. ఈ మనస్సుని కానీ, బుద్ధిని కానీ, చిత్తం కానీ, అహంకారాన్ని కానీ బ్రహ్మలక్ష్యం అందే నిలుపుకోవాలట. ఎప్పుడు మనస్సు దాన్ని ఆలోచించమన్నాడు. బుద్ధిని ఎప్పుడు దాంట్లోనే నిలబెట్టుకోమన్నాడు, స్థిరం చేసుకోమన్నాడు. చిత్తంతో ఎప్పుడు దాన్ని చింతన చేయమన్నాడు. అహం అనేటటువంటిది నేను
ఆ బ్రహ్మమే నేను అనేటటువంటి దాన్ని నేను నిశ్చయం చేసుకోమన్నాడు. జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియములు కానీ వాటి వాటి వ్యాపారాల్లో ప్రవేశింపనీయకుండా వాడిని పరబ్రహ్మనంతో ఐక్యమనరించుకోమన్నాడు. ఇంద్రియాదుల్ని జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఇవన్నీ బ్రహ్మస్వరూపాలుగానే భావించుకోమన్నాడు. ఇలా కొంతకాలం శరీరం అంతా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు పంచభూతాలు ఈ మొత్తం అంతా అరిషడ్వర్గాలు త్రిగుణాలు అన్ని బ్రహ్మస్వరూపమే అనే దాన్ని గనక భావనలో విమర్చుకున్నట్టయితే, ఆ భావన మర్చిపోకుండా ఉన్నట్టయితే వీటన్నిటి శక్తి తగ్గిపోతుందట. కొంతగా శాస్త్రమును గురువాక్యమును సత్యమనే నిశ్చయ బుద్ధితో నమ్మి ఉండాలి. శాస్త్రంలో చెప్పిన దాన్ని, గురువు చెప్పిన దాన్ని ఇది సత్యమే, అబద్ధం ఎన్నటికీ కాదు అనే నమ్మిక మనకు పూర్ణంగా ఉండాలట. శ్రద్ధ, అట్టి శ్రద్ధ వలన అహం బ్రహ్మాస్మి అనే నిశ్చయ జ్ఞానం కలుగుతుందట. అతీతమైనటువంటి శ్రద్ధ ఈ సర్వము ఇంద్రియాదులు శరీరం మొత్తం అంతా బ్రహ్మస్వరూపమేనన్నటువంటి నమ్మకం మనకు ఎప్పుడు కలిగిందో అప్పుడు బ్రహ్మలక్ష్యం మీదే మనకు మనస్సు నిలబడుతుందట. అట్లా నిలబడితేనే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం అనే నమ్మకం కలుగుతుందట. కలిగి నేనే బ్రహ్మం అనే దాన్ని వాడు మర్చిపోకుండా సాధన చేయాలట. చేస్తాడు. అలా నేనే బ్రహ్మం అనే ఆ పదాన్ని సాధన చేసుకుంటూ పరబ్రహ్మమునందు సర్వదా బుద్ధిని స్థాపన చెయ్యాలన్నాడు. ఏకాగ్ర లక్ష్యంతో బుద్ధిని నిలిపినట్లయితే చిత్తలాలను అనగా హఠయోగమునందు వలె చిత్తము ఆయా చక్రములందు నిలుపుట సమాధానం కాదు. గురువు ఉపదేశించినది వేదాంత శాస్త్రమునందు చెప్పబడింది ఒక్కటే అని నిశ్చయించుకొని మనస్సును లక్ష్య వస్తువునందు అంటే బ్రహ్మమునందే నిరంతరము నిలుపుట సమాధానం. ఆ బ్రహ్మలోని ఆయన చెప్పిన ప్రకారంగా మనం మనస్సును నిలిపినట్టయితే అజ్ఞాన కల్పితమైనటువంటి అహంకారాన్ని దేహాంతరము వరకు గల బంధములలో చిక్కి అగ్నిచే కాపబడుచున్న వాని వలె పరితపించుచు సద్గురు బోధ వలన అట్టి బంధము నుండి విముక్తుడగుటకు కలిగే తీవ్రమైనటువంటి ఇచ్చ ఆ ముముక్షు కలుగుతుందట. దాని ముముక్షత్వం అని చెబుతున్నారు మహాత్ములు. దాని గుండా మనం ముక్తి పొందడానికి వీలవుతుంది. ఇటు తీవ్రమైనటువంటి ఇచ్చ మోక్షం మీద తీవ్ర ఇచ్చ కలగాలి అట. అప్పుడే మనకు మోక్షం అనేటువంటి లక్ష్యం దక్కుతుంది, పొందగలుగుతాము అని చెప్తున్నాను.